ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాటం చేయడానికి ఒక నూతన రాజకీయాన్ని ఇవాళ ప్రవేశపెడతా ఉన్నాం. ఇది మాదిగల యొక్క హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి జెండా. ఇది ముఖ్యంగా మాదిగ మహాశక్తి పేరిట ఇవాళ ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా బలహీన వర్గాల హక్కుల కోసం ఇవాళ 100 సీట్లుంటే 43 సీట్లు ఒకే కులం వారు తీసుకున్నారు. కాబట్టి 100 కులాలు ఉన్న బీసీ వర్గాల నాయకులు అందరూ కూడా మనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే ఈ సందర్భంగా మరి పేద ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మాదిగ సోదరులకి, బలహీన వర్గాల నాయకులకి, బలహీన వర్గాల తమ్ముళ్ళకి, అక్కలకు, చెల్లెళ్లకు, ముఖ్యంగా మాదిగ శక్తికి మరొకసారి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా మాదిగల రాజ్యం రావాలి, ఏది ఏమైనా మహాశక్తి బలపడాలి, బానిసలుగా బతుకుతున్న మాదిగలంతా ఏకం కావాలి. దానికి తోడు బలహీన వర్గాలు కూడా, అణిచివేయబడుతున్నటువంటి బలహీన వర్గాలంతా ముందుకు రావాలి. అందరం కలిసి తెలంగాణలో రాజ్యం ఏలాలి. మీరు చూస్తున్నారు, తెలంగాణ కోసం బలైపోయిన 1200 మంది బిడ్డలు సమాధులైపోతే సమాధులకు దండేయటం మాత్రం నేర్చుకొని ఇవాళ దండుకుంటున్నారు రాజ్యాన్ని. రాజ్యం మొత్తం కూడా దండుకుంటున్నారు. పెత్తందారుల చేతిలో ఇవాళ రాజ్యం ఉన్నది. ఖజానా కాడ వాళ్ళు, బిచ్చమరుకు కాడ మనమున్నామనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరం. ఓట్లు మనయ్యా, మనం 70 లక్షలు ఉన్నారు, ఒక్క మాదిగల 70 లక్షలు ఉన్నారు, మిగతా కులాలు కలిపితే మరి ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 6 సార్లు గెలిచాను, 6 సార్లు గెలిచాను, పోరాటం చేసి గెలిచాను, ఇండిపెండెంట్గా కూడా గెలిచాను. అధికారం అనేది మన చేతిలో రాకుండా చేస్తున్నటువంటి దుర్మార్గులకు మరి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాలనే ఇవాళ ఈ మాదిగ మహాశక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. పోరాటం చేయడానికి ఇలా సిద్ధమై మేము వస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇటు మాదిగలు కానీ బలహీన వర్గాల నాయకులకు ప్రాధాన్యత లేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ప్రాధాన్యత లేని కులాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయవలసిన అవసరం ఉంది. రాజ్యాధికారాన్ని తెచ్చుకుంటే ఖజానా మన చేతుల్లో ఉంటుంది. ఇవాళ రెడ్లు ఖజానా దగ్గర ఉన్నారు, పంచుకొని తిన్నారు, బ్రహ్మాండంగా బతుకుతున్నారు. కమ్మలు ఖజానా దగ్గర ఉన్నారు కాబట్టి డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి మనం వేసిన ఓటుతోని డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు తినగలిగింది తిని మనకు బిచ్చగాళ్ళకి వేసినట్టుగా ఇలా బిచ్చం వేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నాయకులు ఎంత మంచోళ్ళైనా ఈ రాష్ట్ర నాయకులు దుర్మార్గులని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 70 లక్షల మంది మాదిగలు ఉంటే కనీసం పార్లమెంట్లో ఒక మాదిగవాడు అడుగు పెట్టకుండా చేసిన ఘనత ముఖ్యంగా బట్టి విక్రమార్కది. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ఇంట్లో 2, ఒక ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం నడవదు. ఒక ఆయన ఇంట్లో వివేక్ వెంకటస్వామి ఇంట్లో 3 రాజ్యమే వాళ్ళ చేతుల్లో ఉంది. కొడుకేమో పార్లమెంట్ సభ్యుడు, మరి అన్న తమ్ముడేమో ఇవాళ అసెంబ్లీకి వచ్చారు, మంత్రులు అయ్యారు. 70 ఏళ్ళ నుంచి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఎవరిని ఉద్ధరించారని అడుగుతా ఉన్నా. ఇవాళ అదే బట్టి విక్రమార్క కులం కూడా మాల కాదు. మరొకసారి సందర్భం, మెజారిటీ ఉన్న మాలలు ఏమైపోయింది రాష్ట్రంలో, వాళ్ళకు కూడా దక్కకుండా ఇవాళ ఒక పక్క మాదిగలను తొక్కేస్తున్నారు, మరొక పక్క మాలల్ని మభ్యపెడుతున్నారు. ఇది ఏ విధంగా సమంజసమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బట్టి విక్రమార్క కానీ, వివేక్ వెంకటస్వామి కుటుంబం కానీ ఈ రాష్ట్రంలో దళితులకు అందరికీ 59 కులాలకు రావాల్సిన ప్రాధాన్యతని వీళ్ళిద్దరే పంచుకొని తింటురని ఈ సందర్భంగా నేను తెలియజే. వాళ్ళ కోసమే తప్ప దళితుల కోసం కాదు. ఒక మాటలో చెప్పాలంటే బట్టి విక్రమార్క ఎక్కడున్నాడు? ఆయన పెత్తందాలను మనం రోజు తిడుతున్నామే, గడిలను తిడుతున్నామే, వాళ్ళు దోసుకొని తింటున్నామే. అంతకంటే ఎక్కువ ఇవాళ 10% దగ్గర నుంచి 40% దాకా లంచం తీసుకుని ఈ రాష్ట్రంలో ఒక దళిత నాయకుడు అని చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క విపరీతంగా సంపాదిస్తున్నాడు. 100 కోట్లు ఇప్పటికే సంపాదించాడు ఆయన. ఆయన కోసమేనా ఈ రాష్ట్రం? అంబేద్కర్ చెప్పిండా డబ్బులు సంపాదించుకోండి, పెద్ద పెద్ద మేడలలో ఉండమని. ఇవాళ బట్టి విక్రమార్క ఉన్నటువంటి ఇల్లు కేసీఆర్ అంటే దొర. నువ్వు దొరవా? నిన్ను గెలవాలంటే కష్టం ఉంది, నీ ఇంట్లోకి రావాలంటే కష్టం ఉంది. ఏ వ్యక్తిని కూడా నువ్వు కలిసే పరిస్థితులు లేవు. నీ ఇంట్లోకి రావాలంటే 1 కిలోమీటర్ దూరంలో నడిచి రావాలి, చెప్పులు తొడగొద్దు, అదేవిధంగా సెల్ ఫోన్ ఉండొద్దు. ఆయన ఇంట్లోకి పోవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి.
ఇక పెత్తందారులు అంటే ఎవడా పెత్తందారు అంటే పెద్ద పెత్తందారులు ఎవడా అంటే ఒక ఆయన బట్టి విక్రమార్క, ఒక ఆయన వివేక్ వెంకటస్వామి. ఈ రెండు కుటుంబాలు కోట్లకు పడగలెత్తినాయి, మిగతా కులాలన్నీ నాశనమైపోయినాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. బట్టి విక్రమార్కాన్ని అవినీతి, అసలు ఈ రాష్ట్రంలో అవినీతి పరుడు ఎవడా అంటే బట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళిద్దరిని కూడా తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టవలసినటువంటి వీళ్ళు అంబేద్కర్ ఆశయాల్ని మరి గాలి కొదిలేసి వాళ్ళ సొంతం కోసం బతురు తప్ప పేద ప్రజల కోసం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బండరావిరాల్లో హైదరాబాద్ దగ్గరలో ఉన్నది 10 కోట్లు ఇస్తామని గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. 135 ఎకరాల భూమిని గవర్నమెంట్ దళితుల దగ్గర నుంచి లాగేసుకున్నది. గద్దలు ఎత్తుకపోతున్నారు, ధనవంతులకు ఇస్తున్నారు. ఒకప్పుడు పనికిరాని భూములు పనికొచ్చేసరికి మళ్ళీ తీసుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం? ఇవాళ మొత్తం భూములన్నీ రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాల యొక్క భూములు మొత్తం కూడా ప్రభుత్వమే లాగేసుకుంటుంది. ఎందుకంటే విలువైన భూములు అయినాయి కాబట్టి. ఇచ్చినాడు అవి పనికి మాలిని, ఇవాళనేమో పనికొచ్చేటి. ఈ పనికొచ్చేటప్పటికి దళితుల దగ్గర ఉండకూడదా? దళితులు లక్షాధికారులు కోటీశ్వరులు కాకూడదా అని నేను అడుగుతా ఉన్నా. అటువంటి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి కూడా బట్టి విక్రమార్క చేయబట్టే ఇవాళ డబ్బులు రిలీజ్ కావటం లేదు. వాళ్ళు మాది వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు. వివక్ష, కుల వివక్ష బట్టి విక్రమార్క దగ్గర ఎంతున్నదో ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా హుజూరాబాద్లో, కరీంనగర్ జిల్లాలో దళిత బంధు 4000 మందికి 10 లక్షలలో 5 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగతా 5 లక్షలు కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి, అక్కడ డిపాజిట్ అయి ఉన్నాయి, కానీ వాటిని రిలీజ్ చేయటం లేదు. మరి బట్టి విక్రమార్క ఒక సీఎం స్థాయిలో ఉండి ఏం చేస్తున్నాడు? పీక్తున్నట్టు ఆయన ఎవరి కోసం బతున్నాడు? ఆయన ఎందుకు ఇవాళ ఇంత మాట్లాడుతున్నా బయటికి రావడం లేదు? ఆయన అసలు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పుకునే ఈ పెద్ద మనిషి దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద ఎందుకు మాట్లాడటం లేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. 4000 మందికి 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు కూడా వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి, అవి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని బట్టి విక్రమార్కకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. డిమాండ్ చేస్తున్న బిడ్డ, నువ్వు కేవలం డబ్బులు సంపాదించుకోసమే ఇవాళ రాజకీయాల్లో ఉన్నవనేది క్లియర్గా కనపడతా ఉన్నది. నువ్వు అర్హుడవు కాదు, వెంటనే దిగిపోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాదిగలను తొక్కేసే నువ్వు పదవిలో ఉండటానికి వీల్లేదు. అదేవిధంగా మాదిగలంటే లెక్కలేనితనంగా చూస్తున్నటువంటి నీకు ప్రజలు రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి శనే బట్టి విక్రమార్క, ఈ రాష్ట్రానికి శనే అవినీతి పరమైనటువంటి ఆ వ్యక్తిని వెంటనే తొలగించవలసిన అవసరం ఉందని నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు చేతగాని ముఖ్యమంత్రిగా ఉంటే లాభం ఏంటి? ఎవడు అవినీతి పరుడో వాడిని ఏరేయకపోతే నీ పరిపాలన కొనసాగుతుందని నువ్వు అనుకుంటున్నావా? రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రశ్నే లేదు. బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం, మాదిగలకు వ్యతిరేకం నీ ప్రభుత్వం. ఏనాడు కూడా పేదోళ్ళ పక్షాన మీరు పనిచేయటం లేదు. ఎంతసేపు పెత్తందారులు, రియల్ ఎస్టేట్ బిజినెస్ దారులే నీ దగ్గర ఉంటారు తప్ప పేదవాడు ఎవడు కూడా నీ దగ్గర లేరని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలతో కలిసి మాదిగలు పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమైనాం. 70 లక్షల మందిమి ఒక్క తాటి మీద నిలబడతాం. మాదిగల ఓటు మాదిగలకే, మాదిగల ఓటు మాదిగలకే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బలహీన వర్గాల ఓటు బలహీన వర్గాలకే అని, బీసీల ఓటు బీసీలకే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.